మీద బయటికి వెళ్లిన సమయంలో ఉన్నట్టుండి వర్షం మొదలైతే పరుగు పరుగున ఏ బస్టాండ్ వద్దకో దుకాణాల వద్దకో వెళ్లి తడవకుండా జాగ్రత్త పడతాం. అలాగే ఎండాకాలంలోనూ ఎండవేడికి ఇబ్బంది పడుతుంటాం. అలాంటి సమయాల్లో గొడుగు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. కానీ దాన్ని తీసుకెళ్లడం మళ్ళీ తీసుకురావడం చాలా మంది పెద్ద కష్టంగా ఫీల్ అవుతుంటారు. అయితే ఇలాంటి కష్టం ఏదీ లేకుండా గొడుగు అద్దెకి దొరికితే ఎంత బాగుంటుంది. ఇదే ఆలోచన ఆ యువకులకు వచ్చింది. వెంటనే రంగంలోకి దిగారు. గొడుగులు అద్దెకిచ్చే కంపెనీనే స్టార్ట్ చేశారు. ఇంతకీ ఆ కంపెనీ ఏంటి, ఏ ప్రాంతంలో అద్దెకిస్తున్నారనే విషయాలు తెలుసుకుందాం. సోహన్ యమరాయ్, మెల్రాయ్ సల్దాన్హా అనే ఇద్దరు యువకులు కర్ణాటకలోని మంగళూరులో గొడుగులు అద్దెకిచ్చే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చారు. వర్షాకాలంలో నగరంలోకి వచ్చేవారు ఇబ్బందులు పడకుండా ఏదైనా చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే వారికి గొడుగులను షేర్ చేసుకునే ఐడియా వచ్చింది. వెంటనే డ్రిజిల్ పేరుతో ఓ కంపెనీ స్టార్ట్ చేశారు. ఇదే పేరుతో యాప్ను కూడా రూపొందించారు. బస్టాప్లు, షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో తమ కంపెనీ పేరుతో కొన్ని గొడుగులను స్టాండ్లో ప్రదర్శనగా ఉంచుతారు. అవసరం ఉన్నవారు గొడుగులను తీసుకుని తమ అవసరం తీరిపోగానే మళ్ళీ అక్కడే పెట్టి వెళ్లొచ్చు. వర్షం వచ్చే సమయంలో ఈ యాప్ ద్వారా గొడుగును ఆర్డర్ చేసుకోవచ్చు. రాయ్కి ఈ ఆలోచన 12వ తరగతి చదువుతున్నప్పుడే వచ్చిందట. అయితే ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదువుతుండగా తన కలను సాకారం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. 2 ఏళ్ల తర్వాత ఇంజనీరింగ్ వదిలేసి తన సహచరుడు మెల్రాయ్తో కలిసి ఈ కంపెనీని స్టార్ట్ చేశాడు. ఈ వెసులుబాటును మంగళూరంతటా విస్తరించేందుకు ఈ యువకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అందుకు తగ్గట్టుగా యాప్ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 24 గంటల వరకు ఫ్రీగా వాడుకోవచ్చని, తర్వాత నిబంధనల మేరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయితే సెక్యూరిటీ డిపాజిట్ కింద 400 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ గొడుగు పాడు చేస్తే డిపాజిట్ మొత్తం తిరిగి చెల్లించమని నిర్వాహకులు తెలిపారు. గొడుగుపై ఇచ్చే యాడ్స్ ద్వారా కూడా వారు డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ ఐడియా ఏదో చాలా క్రేజీగా ఉంది కదూ.